నామంలో ఈ కుందూరు ప్రాంత ప్రజలందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మతాన్ని మార్చడానికి మేము రాలేదు, కానీ యేసయ్య మా బ్రతుకులను ఎలా మార్చాడో దాన్ని గురించి చెప్పి ప్రజలందరికీ మేలు కలగడానికి దేవుని మాటలు తెలియపరుస్తున్నాం. ప్రస్తుత భూమి మీద జనులు ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక బాధ చేత నలిగిపోతూ ఉన్నారు. ఈ జీవిత యాత్ర చాలా కష్టముగా, కఠినంగా మారిపోయి మానవునికి సమాధానం లేదు. ఈరోజు చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు, ఏ అప్పు లేకుండా బాగానే ఉన్నారు, కానీ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేక ఈరోజు భూమి మీద ఎంతో మంది ఆరోగ్యంగా ఉండి, ధనం ఉండి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. ఇవి మనం అందరికీ తెలిసినటువంటి సంగతే. అయితే ఎందుకు మానవుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు? డబ్బు లేనివాడేమో నాకు దగ్గర డబ్బు లేదని బాధపడతాడు. ఆరోగ్యం ఉండి, డబ్బు ఉండి కూడా ఒక మనుషుడు ఎందుకు చనిపోతున్నాడంటే శాంతి లేక. కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా ఇన్సెప్ట్ చేసుకుని ఏ చీకు చింత లేక బాగానే ఉన్నట్లుగా అందరికీ కనబడుతున్నటువంటి నేను నా జీవితంలో 5 సంవత్సరాలు నిద్రపోకుండా నేను గడిపాను అంటే ఇది ఎవరు నమ్మరు. ఎందుకు 5 సంవత్సరాలు నిద్రపోకుండా బ్రతికాను అని అంటే, నా చిన్న ప్రాయంలోనే నా పెద్ద ప్రేగ అంతా పాడైపోయి కొన్ని క్యాన్సర్ గడ్డలు ఆ లోపల ప్రేగులో నాతో పాటు పెరుగుతూ ఉన్నాయి. అలాగున 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భూత వైద్యుల దగ్గర, జ్యోతిష్కుల దగ్గర చివరికి జీవితం మ్రొక్కని దేవుడు లేడు, తిరిగిని డాక్టర్ లేడు, వాడిని మెడిసిన్ లేదు. నాకు మనశ్శాంతి లేని సమయం. నాన్నగారు అలాగే చనిపోయారు. తర్వాత ఆపరేషన్ చేసి ప్రేగు తీశారు. మరలా చిన్న ప్రేగు పాడైపోయి అదే కంప్లైంట్ 6 నెలల్లో వచ్చేస్తే కూలి పని చేసుకున్నటువంటి తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక ఇంకా నాకు ఈ వ్యాధి నుండి విడుదల పొందదని అందరినీ సేవించి, పూజించి, ఆరాధించి అలసిపోయి 5 సంవత్సరాలు నిద్ర లేకుండా అందరితో మాట్లాడుతూ గడిపాను. దేవుళ్ళను నేను అంత అలా నిష్ఠగా. చనిపోవడానికి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాను, సముద్రం దగ్గరికి వెళ్ళాను, చెట్టుకు ఉరేసుకోవడానికి, పాయిజన్ కృష్ణ వేసి తగలబెట్టుకోవడానికి. అంటే ఒక మనిషి మరణించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాను. ఎందుకు అంటే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి అంటే ఎందుకు చచ్చిపోతాం? మనశ్శాంతి అంటే చచ్చిపోం కదా. ఆ మనశ్శాంతి లేక అన్ని రకాలుగా 5 సంవత్సరాలు నిద్ర లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. చచ్చిపోవడం కోసం ఎదుగుతున్నటువంటి నేను ఈరోజు ఇలా తయారైపోవడానికి కారణం ఏంటంటే దేవుడే వచ్చాడు నా దగ్గరికి. ఏంటి ఈ కుందూరులో మేము ఎలాగైతే ఇక్కడికి రాగలిగామో జీవానంద గారి గారి ద్వారా, అలాగే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి కొంతమందిని దర్శించాడు, మాట్లాడాడు. అలాగ నా జీవితంలో కూడా దేవుడు రాగా మరి ఈ రోజు కూడా ఒక ప్రేగు లేకుండా 2వ ప్రేగుతో పాడైపోయి చేస్తూ పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తండ్రినయ్యి మరి దేవుడు ఈ భూమి మీద నాకు ఒక ఆయుష్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు లేకుండా ఇదంతా జరిగిపోతుందా? జరగదండి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 11:28 భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. కానీ దేవుడు ఒక మతంలో ఉన్న వాళ్ళారా నా దగ్గరికి వచ్చి మీ మతం మార్చుకుని చెప్పలేదు. కాబట్టి నా దేశ ప్రజలు ఎవరు కూడా మతాలు మారద్దు. మీరు ఎందులో ఉన్నారో అందులో ఉండండి, కానీ అందులోంచి ఇక్కడ బాగా ఉండండి, మనశ్శాంతితో, కుటుంబాలతో, ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండండి. అందరూ బాగుండాలనేది మా వాంఛ, కోరిక, ఆశ. అలా అందరూ బాగుండి ఈ భూమి మీద ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు, భూమిని విడిచిన తర్వాత కూడా మనం బాగుండాలి. బాగుండవలసిన ఆ దేవుని సన్నిధికి చేరాలని ఒక శుభవార్తమానం ఈ కుందూరు ప్రాంత ప్రజలకు జీవానంద గారి కుటుంబం ద్వారా తీసుకుని వచ్చాం. కాబట్టి ఈ భూమి మీద నివసిస్తున్న మనం ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఎక్కడికి వెళ్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ అంటారు చనిపోయాడు ఒక ఆమె చనిపోయింది అంటాం. మనిషి ఇక్కడే ఉన్నది బాడీ, కానీ చనిపోయారంటాం. ఇక్కడ ఉన్నది కదా మరి. అంటే మనిషిలో జీవము లేదు. అంటే మనిషి ఇక్కడే ఉన్నది, కానీ మనిషిలో జీవముతో కూడినటువంటి ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అది తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తుందంటే భగవద్గీత ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా 2 స్థలాలు. ఏంటో ఒక ఊరికి వెళ్ళాలంటే ఎన్నో దారులు ఉంటాయి. నేను ఇక్కడికి కాకినాడ నుండి ద్రాక్షారము ఇలాగ గొల్లప్రోడు గొర్రెపూడి మీద వచ్చాను. మా వాళ్ళు ఏమో ఎలా వచ్చారంటే యానం ఏటుగొట్టు మీద వచ్చారు. ఏటుగొట్టు మీద అవతల జొన్నాడ కోళ్ల ప్రాంతంలో ఉన్నవారేమో ఇలాగ వచ్చారు. అంటే ఈ కుందూరు రావడానికి మాకు చాలా దారులు ఉన్నాయి, కానీ మోక్షానికి భగవంతుడు చేరడానికి మాత్రం ఒకటే ఒక దారి ఉన్నది. ఆ దారి కోసము
భగవంతుడు చెప్పాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరుడు తండ్రి ఎదుగు రాడు అని యేసుప్రభు వారు చెప్పాడు. యేసుప్రభు వారు కులాన్ని మతాన్ని మార్చడానికి రాలేదు, కానీ మానవుడు మరణం తర్వాత నరకం అనే ఒక భయంకరమైన లోకం ఉన్నది, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, ఆ నరకలోకం తప్పించుకుని మానవులందరూ స్వర్గానికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. దేవుడు మనల్ని ఎందులోనూ మారమనలేదు, మనల్ని ఏమి ఇమ్మంటలేదు, కానీ ఈ నరలోకము నుండి ఈ భూలోకంలో నుండి మన యాత్ర ముగించాక మనము స్వర్గలోకానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి నేను డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి? మొదట స్కూల్లో జాయిన్ అవ్వాలి, స్కూల్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలి, ఆ తర్వాత ఐఏఎస్ అయిపోతావో ఐపీఎస్ అవుతావు. మొత్తం స్కూల్కి వెళ్ళకుండానే డాక్టర్లు అవుతారు ఎవరైనా? ఐఏఎస్ అవుతారు కదా. అలాగే స్వర్గలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడిని చేరాలంటే ఎలా, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదమ్మా. అలా తెలుసుకున్న నాడు వెళ్తాం. కాబట్టి యవనస్తులైనటువంటి మేము బాగా త్రాగి తిరిగి లోకంలో ఎంజాయ్ చేయవలసినటువంటి ఈ చిన్న వయసులో మేము బైబిల్ పట్టుకుని కొందరితో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మమ్మల్ని ప్రేమించే దేవుడు పరిశుద్ధుడట. ఆయన్ని ప్రేమించే పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిగా యథార్థంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ అందరూ బాగుండాలి, చక్కగా కడుపు నిండా తినండి, ఉన్న పని చేసుకునండి. అలాగే ఈ భూమి మీద ఆలోచించి, ఈ భూతాలను పంచభూతాలను సృష్టించిన దేవా, నాకు ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చిన దేవా, ఈ లోకాన్ని ముగించిన తర్వాత నేను నిన్ను చేరాలి, నాకు ఆ భాగ్యం ఇవ్వండి అని నా దేశ ప్రజలందరూ ఈ ఒక్క మాటను అనుదినము మీరు జ్ఞాపకం చేసుకుని తలంచండి. ఈ సృష్టిని అంతా చేసినటువంటి దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు, మీతో మాట్లాడతాడు. నాతో ఆయన 20 సంవత్సరాల క్రితం అలా మాట్లాడకపోతే 20 సంవత్సరాల క్రితం నేను సేవ అయ్యేదను, నా యొక్క సేవ మీద ఈ రోజు గడ్డు మొలిసేది. కానీ ఇంకా దేవుని కృప బట్టి సజీవుడిగా ఆరోగ్యవంతుడిగా నేను ఊరు వాడ పల్లె పట్టణాలు తిరుగుతూ ఉంటానికి కారణం ఏంటంటే, ఆయుష్నిచ్చినటువంటి దేవుడు నాకు దొరికాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు మీకు దొరుకుతాడు, మీతో కూడా మాట్లాడతాడు. కాబట్టి మీరున్న స్థలాల్లోనే నిజమే సృష్టికర్త అయిన దేవుడు నాకు కావాలి, మోక్షాన్ని తీసుకెళ్లే దేవుడు నాకు కావాలని ఎవరైతే హృదయపూర్వకంగా మనసులో ధ్యానిస్తారో, కోరుకుంటారో, ప్రార్థిస్తారో, ఖచ్చితంగా వారికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. అందరూ కూడా మోక్ష రాజ్యానికి వారసులు అవుతారు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దైవజన